అందరూ టొబాకో అంటే ఓన్లీ స్మోకింగ్ అనుకుంటారు. కానీ ఈ చూవబుల్ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల డెంటల్ హెల్త్కి ఎంత ఇబ్బందో కూడా మనం అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్మోకింగ్ చేశారనుకోండి, మామూలుగా సిగరెట్ దాడి పడేస్తారు. అదే మనకి పాన్ మసాలాలు, ఆ పాన్ మసాలాలో మళ్ళీ పైగా టొబాకో ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏం చేస్తారు, బుగ్గను పెట్టుకుంటారు. అందులో లైమ్ కూడా ఉంటుంది. అట్లా బుగ్గను పెట్టుకోవడం వలన నిదానంగా అక్కడ చర్మం దెబ్బతినిపోతుంది. ప్రీ క్యాన్సరస్ లీజన్ మొదలవుతుంది. ఇప్పుడు ఒక టొబాకో ఉన్న పాన్ మసాలా లేకపోతే మామూలు పాన్ మసాలాలో కూడా ఒక ప్యాకెట్ 20 సిగరెట్లకు సమానం. అది అంత ఎఫెక్ట్ నోటి మీద చూపిస్తుంది అనమాట. చాలా మంది అంటారు, చాలా మంది పాన్ మసాలాలు తీసుకుంటుంటారు, వాళ్ళకి ఎఫెక్ట్ కాలేదని. అందరికీ ఆ ఎఫెక్ట్ అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్. కొంతమందిలో రోజు మొత్తం మీద ఒక పాన్ మసాలా కానీ లేకపోతే వారానికి ఒకటి తీసుకుని వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు, రోజు మొత్తం నవ్విలే వాళ్ళ తక్కువ ఉండొచ్చు. అలాగే ఈ పాన్ మసాలాలు తీసుకున్న వాళ్ళల్లో బుగ్గ గట్టిపడిపోతుంది. బుగ్గ లోపల చర్మం సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే మామూలుగా మనం తెరిసేదానికన్నా నోరు తెరవడం తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ బుగ్గలో ఉన్న చర్మం గట్టిపడిపోవటం వలన నోరు తక్కువ తెరుస్తారనమాట. అది ప్రీ క్యాన్సరస్ లీజన్. అంటే క్యాన్సర్ రావడానికి అది ఒక సంకేతం అని గుర్తుపెట్టుకోవాలి.